ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, రైతు భరోసా పైన గుడ్ న్యూస్. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుస్తుంది. వీడియోని ఎండ్ వరకు చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మరోసారి కనుక ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారండి, దయచేసి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదామండి. మనం రుణమాఫీతో పాటు రైతు కుటుంబాలకు కాంగ్రెస్ సర్కారు కొండంత అండగా నిలిచింది మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఏడాది పాలనలో వ్యవసాయ రంగంలో సాధించిన విజయాలు పురోగతిపై మంత్రి తుమ్మల స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేబినెట్లో ప్రధాన ప్రాధాన్యత రైతాంగానికి ఇచ్చిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. రాష్ట్ర బడ్జెట్లో 30% కేవలం వ్యవసాయ రంగానికే కేటాయించామని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా సాహసోపేతంగా రైతు రుణమాఫీ చేయడం దేశ చరిత్రలోనే సువర్ణ అధ్యాయమని అన్నారు. నేటికి రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల కుటుంబాలకు 20,000 కోట్ల మేర రుణమాఫీ నిధులు అయితే రైతుల ఖాతాల్లో సర్కారు జమ చేసిందని, అకాల పంట నష్టపోయిన రైతులకు 10,000 చొప్పున సాయం చేసేందుకు పంట బీమా పథకాన్ని ప్రారంభించబోతున్నామని అన్నారు. ఎన్నికల కోడ్ దృష్టిలో గత ప్రభుత్వంలో రైతు బంధు పథకానికి సంబంధించి 7,625 కోట్లు రైతులకు చెల్లించలేదన్నారు. అనంతరం రైతుల కోరిక మేరకు ఏప్రిల్ మే నెలలో రైతు భరోసా పేరుతో సీఎం రేవంత్ రెడ్డి 7,625 కోట్లు రైతుల ఖాతాలో జమ చేస్తారని తెలిపారు. ఈ సంక్రాంతి తర్వాత రైతు భరోసా కింద రైతుల ఖాతాలో నగదు జమతో పాటు సన్నాహాలకు బోనస్ కూడా ఇస్తామని మంత్రి తుమ్మల క్లారిటీ అయితే